హలో గైస్, మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి ప్రశాంత్ చిన్న ఫ్రెండ్స్. అయితే ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఇది రియల్మీ c12 వచ్చేసి డిస్ప్లే అనేది చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ప్రజెంట్ 1200 రూపాయలు కస్టమర్కి చెప్పింది. నాకైతే 1000 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే వచ్చేసి అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఆన్ కండిషన్లో ఉంది. కొంచెం చూసుకుందాం, ఓకేనా? ఈ డిస్ప్లే అనేది ఇక్కడ క్రాక్ అనేది వచ్చింది అబ్బా, అర్థమవుతుందా? దీనికి డిస్ప్లే అనేది చేంజ్ చేద్దాము, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఇప్పేద్దాం, అర్థమవుతుందా? మొబైల్ అయితే ఇప్పిద్దాం. ఇక్కడ క్రాక్ మిషన్ ఇక్కడ క్రాక్ వచ్చింది కాబట్టి డిస్ప్లే అనేది చేంజ్ చేయమన్నాడు. చూసి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పేసుకోవాలి మొబైల్, ఓకేనా? కార్స్కూల్ ఎవరితో ఇప్పేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాటరీ అనేది ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది ఫస్ట్ రిమూవ్ తీయాలి. కొంచెం గట్టి ఉంటుంది. ఓకేనా? బ్యాటరీ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే పట్టి అనేది తీసేయాలి. వచ్చిన తర్వాత డిస్ప్లే అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. అనేది ఈ గమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ గమ్ అనేది నీట్గా తీసేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొత్త డిస్ప్లే వచ్చేది చేసేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? డిస్ప్లే అనేది ఒకే వచ్చేసింది. డైరెక్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది.
ఇది వచ్చేసి గమ్ము. ఈ సైడ్ లో బార్డర్ ఉంది చూసిగా, బార్డర్ మీద డిస్ప్లే గమ్ అనేది వేసుకోవాలి. ఇట్లా గమ్ అనేది వేసేసుకున్న తర్వాత కొత్త డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. టూల్ ఎక్కించుకోవాలి. తర్వాత వచ్చేసి క్యాప్ ఎక్కించుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ లేదు. ఓకేనా,
ఒక 1 అవర్ తర్వాత ఏంటంటే లబ్బర్లు ఉంచుకొని 1 అవర్ తర్వాత లబ్బర్లు అనేది తీసేసి ఆ పైన స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కర్ తీసేసి గ్లాస్ వేసేసుకుంటే మొబైల్ అనేది ఓకే అయిపోతుంది. ఇదనే స్టిక్కర్. ఇలాంటి వీడియో ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మన ఛానల్లో మంచి మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తా. అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.